అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సిలోన్ బచ్చలి, దాన్నే రంగూన్ బచ్చలి అనేసి అని అంటారు. అది దాంతో మనం పులుసు ఎలా చేసుకోవాలో ఇవాళ అమ్మ మనకి చేసి చూపిస్తారు. మనం నేర్చుకుందామా? హాయ్ అమ్మ. హాయ్. సిలోన్ బచ్చలి అంటే ఇగో ఇలా ఉంటుందండి. ఇది లేత ఆకు మూలంగా చిన్నగా ఉన్నాయి. బాగా మొక్క పెద్దదవుతే పెద్ద పెద్ద ఆకులు వస్తాయి. దాన్ని ఇగో ఇలా సన్నంగా ఇలాగా తరిగేసుకుని ఇలా మనం చింతపండు, ఉప్పు, పసుపు, ఇగో పచ్చిమిరపకాయలు వేసి ఉడికించేసుకోవాలి. ఉడికించేసుకున్నాక ఇందులోనూ మనం వరిపిండి అయినా కలిపి వేసుకోవచ్చు, లేదా అత్తుకునేందుకు అనమాట, నీళ్ళల్లో లేకుండా అత్తుకునేందుకు మనం శనగపిండి అయినా కలుపుకుంటే బాగుంటుంది. వరిపిండి కూడా వేసుకోవచ్చు. ఓకే. దాంట్లోనే కొంచెం ఇగో కూర కారం కానీ మీ ఇంట్లో ఏ పౌడర్లు ఉన్నా, సాంబార్ పౌడర్ ఏది ఉన్నా కూడా, రసం పౌడర్ ఏదైనా మీరు యాడ్ చేసుకుంటే పులుసు టేస్ట్. నూపిండి ఇలాంటి పులుసుల్లో ఏ పులుసులో అయినా కొంచెం నూపిండి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్గా. తర్వాత కరివేపాకు, కొత్తిమీర, కొంచెం కొత్తిమీర ఇవి అయ్యాక బాగా ఇలా ఉడికిపోతుంది పులుసు. ఇలా ఉడికిపోయింది కదా, ఇప్పుడు దీనికి ఈ సిలోన్ బచ్చలకి ఏంటి మామూలుగా ఇది కొంచెం చిన్న చిరుపులుపు ఉంటుంది, పులుపుగా కూడా ఉంటుంది. ఇది మామూలు బచ్చల్లే కాకుండా ఇది కొంచెం పులుపుతనం ఉంటుంది అన్నమాట. అండ్ మామూలు బచ్చలకి కొంచెం జిగురులా ఉంటుంది, ఇది జిగురు ఉండదు. జిగురు లేకుండా ఉంది. ఇది తరిగేటప్పుడు అబ్జర్వ్ చేస్తాను. అది దీనికి మనం ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. ఆవాలు, మెంతులు, ఇంగువ, మిరపకాయలు ఇలాగా పోపు పెట్టేసుకుందాం. అసలు ఈ తాళింపులోనే ఉంది మొత్తం అంతా మనకి టేస్ట్. అది మెయిన్ ఇంగువ దేనికైనా మన తర్వాత ఇంగువ వల్ల ఏంటంటే మనకి అజీర్ణం ఉండదు అనమాట. అరుగుదల మనం ఏది తిన్నా అరుగుతుంది ఇంగువ వేసుకోవడం వల్ల. అది మెయిన్. అందుకోసమనే మనం ప్రతి వాటిల్లోనే ఇంగువ వేసుకుంటాం అనమాట. ఇది బాగుంది ఫ్రెండ్స్. అందరూ మామూలుగా తోటకూరను గోంగూరలు చేసుకుంటూ ఉంటారు. మీకు ఇలాంటి సిలోన్ బచ్చలు కూడా మనకి రైతు బజార్లో అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు కొనుక్కొని ఇలా ట్రై చేయండి, మంచి టేస్టీగా ఉంటుంది. ఇది మనం కందిపప్పులో కూడా వేసుకోవచ్చు, పెసరపప్పులో కూడా. అలాగా పప్పు కూడా చేసుకోవచ్చు. పప్పుకూర పక్కన ఈ పులుసు కాంబినేషన్ కూడా మంచిగా చాలా బాగుంటుంది. మీరు అలా కూడా ట్రై చేయొచ్చు. పోపు వేసేసుకుందాం. పోపు అయిపోయింది. ఓకే. వేడివేడిగా సిలోన్ బచ్చలి, గుమగుమలాడే సిలోన్ బచ్చలి పులుసు రెడీ టు ఈట్. ఫ్రెండ్స్, మీరందరూ కూడా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.